Hi, hello friends, welcome back to Rajihomestyle. Today Rajihomestyle lo one of the recipe video andi. Capsicum tomato masala కూరని సింపుల్ వేలో మంచి స్పైసీ రెసిపీగా ఏ విధంగా చేసుకోవాలో ఈ రోజు ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ 1/2 కిలోమైన గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నానండి. ఫ్రెష్గా ఉండాలి క్యాప్సికమ్ అనేది. వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. అలాగే టమాటా మసాలా కూర కోసం నేను ఇక్కడ 4-5 టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగేసి వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇందులోనే పొట్టు ఒలిచేసి పెట్టి ఉంచుకున్న 10-15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే కొద్దిగా అల్లం ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. కూర మంచి స్పైసీగా ఉండటం కోసం అని చెప్పేసి 2 చెక్క పీసెస్ని 4 లవంగాలను వేస్తున్నానండి. కూర అనేది టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు చిల్లీ పౌడర్ని కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాము. క్యాప్సికమ్ని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు, స్లైసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు, చిన్ని ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే ఇక్కడ చిన్ని ముక్కలుగా కట్ చేస్తున్నాను. క్యాప్సికమ్ తినటం వలన మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అన్న వీడియోని నేను ఆల్రెడీ మునుపటి వీడియోలలో చేసి ఉన్నానండి. క్యాప్సికమ్ తినటం వలన మన హెల్త్ అనేది చక్కగా ఉంటుంది. ఆ హెల్త్ బెనిఫిట్స్ వీడియోని నేను డిస్క్రిప్షన్ వీడియో లింకులో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసి తెలుసుకోవచ్చు అన్నమాట. చాలా వరకు క్యాప్సికమ్ అనేది సిటీస్లలోనే ఈజీగా అవైలబుల్గా ఉంటుందండి. ఇక పల్లెల్లో అయితే కొద్దిగా రేర్గా లభిస్తుంది. క్యాప్సికమ్ని ఇలా చిన్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసి అందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు, అలాగే 4-5 ఎండుమిర్చి ముక్కల్ని, క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బల్ని, కట్ చేసి పెట్టి ఉంచుకున్న ఉల్లి ముక్కల్ని, 2 రెమ్మల కరివేపాకుల్ని తుంచి వేసేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది. పోపు అంతా చక్కగా వేగిన తర్వాత మిక్సీ పట్టి ఉంచుకున్న టమాటా మసాలా కూరని పోపుకి యాడ్ చేసుకొని చక్కగా కలియదిప్పుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇందులోనే మన టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపును కూడా వేసేసుకోవాలి. ఇందులోనే 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మధ్యలో 2-3 సార్లు కలియదిప్పుకుంటూ కూరని చక్కగా మగ్గించుకోవాలి. ఇందులో ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. చక్కగా ఆ మసాలాలోనే ఈ క్యాప్సికమ్ ముక్కలు అనేవి మెత్తబడి కూర అనేది మంచి టేస్టీతో ఉంటుందన్నమాట. ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేసామంటే కూర టేస్ట్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుందండి, అంతగా బాగోదు. సో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఆయిల్లోనే ఆ మసాలాలోనే క్యాప్సికమ్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మగ్గించుకోవాలి. అందువలన స్టవ్ని పూర్తిగా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ కూరను వండుకోవాలి. క్యాప్సికమ్ని మరీ మెత్తగా మగ్గించుకోవద్దండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాప్సికమ్ని మనం స్పూన్తో ఇలా విరిచినప్పుడు 2 ముక్కలు అయ్యే విధంగా, విరిగిపోయే విధంగా మగ్గించుకుంటే చాలు. కూర అనేది బాగుంటుంది, మరీ మెత్తగా కాకుండా. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకున్నామంటే క్యాప్సికమ్ టమాటా మసాలా కూర మంచి స్పైసీతో రెడీ అయిపోతుంది. మరి మీకు నేను చేసిన ఈ టమాటా క్యాప్సికమ్ మసాలా కూర రెసిపీ వీడియో నచ్చితే మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.